నమస్తే అందరికీ, అందరు మంచిగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ తొలి ఏకాదశి మరియు మొహర్రం శుభాకాంక్షలు. ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి పెద్ద పుల్ల అత్తయ్య రావు, కానీ ఏకాదశి పండుగ అయితే యాజ్ ఇట్ ఇస్ ఇంటనే తిని. చాలామంది ఏంటంటే కొందరు ఫాస్టింగ్ ఉంటుంది, ఏకాదశిలో నాన్ వెజ్ తినరు. బట్ మా సైడ్ అయితే నాన్ వెజ్ దండిగా దుర్గమ్మకి కోడిని కోసుకుంటాం. ఎప్పుడైనా కోడి ఎవ్రీ ఇయర్ కోడిని కంపల్సరీగా వస్తారు దుర్గమ్మ కాడ. ఇవాళ కోడితో పాటు మటన్ కూడా తెచ్చిండు, ఎందుకో తెలీదు. ఎప్పుడైనా కోడి సరిపోతుండే, కానీ ఈసారి మటన్ కూడా ఉంది. మేము లేచే వరకే మా మమ్మీ పనులన్నీ చేసేసింది. జస్ట్ లేచి మేము ఫ్రెష్ అయినాం అంతే. ఏమేమి చేస్తారో చూద్దాం. అద్దెగాడు పూరి వక్కలు పట్టుకొని తింటుండు. ఇంకి నామాలు ఎంత మంచిగా పెట్టిన అంత తొడిపేసుకుంది. గిజ్జుడు గుండో ఏ మహది చూడవా ఎక్కడైతే పూరీలు అయినాయి, కొన్నే చేసిండ్రు. చపాతి ఇవి కూడా కొన్నే. మటన్ ఉడుకుతుంది. చిన్నగా పెట్టాలి పావనక్క. దుర్గమ్మ కడిగా పోతా. కోడి వచ్చిందా? ఏది కోడి? ఎందుకు మెడిసిన్ తర్వాతనా? దుర్గామాతకి బోనం, పసుపన్నం, చిన్న చిన్న అప్పాలు, కలగూర, పచ్చగూర, ఆకుకూర అంటారు కూడా, పసుపు, కుంకుమ, అగరబత్తులు. నైద్యాలు పెడతావు కదా, 5 అప్పాలు పెట్టి 8 కూర పెట్టి 5 నైవేద్యాలు 5 మమ్మీ. ఇది కోడికి మర్చిపోక నీళ్ళు. ఇది కోడికి చక్కెర కొద్దిగా అయ్యే చక్కెర. అయ్యో ఇది పెరుగు కాదు, తాగది కానీ పోతేనన్నా నీళ్ళు కొంచెం సరా. ఒక బాటిల్లో వాటర్ అవసరం లేదా, నీళ్ళు మొత్తం కలిపి పెడతారు. పో అటిక పసుపు వేసి కొబ్బరికాయ అది డాడీ అట్లా. ఇలా అంత ఇట్నే కొట్టేటట్టుంది. ఏ పండుగ నాడు అయితే ఎన్నట్లేదే. గల్లకెళ్ళి జంగలకెళ్ళి తీసుకొద్దరు. పెద్ద బాయి కాడికి వచ్చే వరకు భయం నాకు. సైకిల్ మీద వస్తా అంటే ఏంటిది కుందేళ్ళు కూడా కనవాడు ఉరుకు పెద్ద మంది బాగానే ఉన్నారు. ఎవరికి కుట్టిస్తుంది? ఆమె ఈయనే ఉంటుందా? కొలత ఏముంది, చిన్నపిల్లలకి ఎట్లయినా ఏం కాదు. కుట్టిస్తుంది, ఈయనే ఉంటుందా ఆమె? మంది బాగానే ఉంటుంది. దుర్గామాత తల్లి నమస్కారం. వస్తుందమ్మా. అక్కడ ఉంటాయి జమ్మకు.
మొక్కు కానీ ఇక్కడ కొబ్బరి కొట్టినా మొక్క పెట్టినావా మొక్కు. నువ్వు అయిపోరా బిట్టుగా. ఇది మటనా మమ్మీ? ప్రపంచం మటన్ అందరూ తెలుసు అందరూ తింటారు. కొత్తగా పట్టినట్టుగా మటన్ అయింది అంటే మేకలు కాదు ఏం ఎత్తున్నావని. గొర్రెలు కొత్త ఓన్లీ మటనే వచ్చింది, పూరీలేవే. గొర్రెపోతు పోదు ఇలా గొర్రెనా ఇది? పోదు గొర్రెపోతా మనం గొర్రెపోతు పోదు అంటే కాస్ట్లీ. బిర్యానీకి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం. చేసుకొని సాయంత్రం యాక్చువల్గా ఇది నైట్కి కానీ నైట్ తినడానికి. దమ్ చేసే తోపుకలేక. మీరేం చేసుకున్నారు? ఏకాదశి రోజు నాన్ వెజ్ తింటారా తినారా కామెంట్ చేయర్రి. అండ్ మీ పండుగ ఎట్లా జరిగిందో కూడా కామెంట్ చేయర్రి. యాక్చువల్గా ఇలా మొహరం పండుగ కూడా, కాకపోతే పెద్ద పుల్లు ఏం రాలేవు. సాయంత్రం అక్కడ పిర్ల కాడ ఏమైనా ఉంటుంది కావచ్చు, తెలియదు. ఒకవేళ ఉంటే మీకు ఒక షార్ట్ వీడియో పెడతా, ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. హ్యాపీ ఏకాదశి అందరికి.